అప్పుడెప్పుడో లాక్‌డౌన్‌లో అనుకున్నా మా అమ్మతో కలిసి ఒక మంచి కుకింగ్ వ్లాగ్ చేద్దామని. కానీ అప్పుడు వీలు కాలేదు. బట్ ఫైనల్‌గా ఇయాల మా మమ్మీ చికెన్ బిర్యానీ చేయబోతుంది. ఈ బిర్యానీ నేర్చుకోవడం కూడా మా మమ్మీ లైక్ 2000 నాకు అప్పుడెప్పుడో గుర్తు 2012 2013 నాకు అంత ఐడియా లేదు. బట్ ఆ టైంలో మా మమ్మీ న్యూస్ పేపర్‌లో చూసి ఫస్ట్ టైం అప్పుడు బిర్యానీ చేసింది. బట్ అప్పుడు టేస్ట్ మాత్రం అంటే స్టార్టింగ్ కాబట్టి అసలు అంటే ఎవరైనా స్టార్టింగ్ బిర్యానీ చేసేటప్పుడు కొంచెం డిసప్పాయింటే ఉంటుంది. బట్ అట్లీస్ట్ ట్రై చేసింది ఒక 70-80% అప్పుడే బాగా క్లిక్ అయింది. ఇక రెగ్యులర్గా చేస్తూ 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 మా మమ్మీకి బిర్యానీలో స్పెషలిస్ట్ అయిపోయింది. ఇంకా చాలా మా రిలేటివ్స్ వాళ్ళు ఎప్పుడొచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా అంటే సాటిస్ఫైగా వాళ్ళు మీల్ అనేది ఫినిష్ చేస్తారు బిర్యానీ. సో లాస్ట్కి మా మమ్మీకి ఒప్పించి నువ్వు ఎట్లైనా వీడియో చేయాలి, ఇక చూసే సబ్స్క్రైబర్స్ కూడా పక్కా మన ఈ బిర్యానీ వీడియో చూసి తప్పకుండా వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వాలని మేము మా మమ్మీని ఒప్పించి మరి ఈ వీడియో తప్పకుండా మీరు మాత్రం ఈ వీడియోకి పక్కా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బికాస్ ఇలాంటి వీడియోస్ ఇంకా రావాలి అంటే మీకే కాదు అంటే కొత్త వాళ్ళు కూడా రీచ్ అవ్వాలంటే పక్కా మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టాలి. సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను చాలా ఆశతో ఈ వీడియో మీకు చేస్తున్నాను. మనకు ఫస్ట్ టైం చేసినప్పుడు అట్లా కొంచెం ఫెయిల్ అయితేనే ఉంటాయి. ఇప్పుడు ఈ ఆనియన్స్ను కొంచెం నూనె వేడైనాక ఇలా వేసుకోవాలి. అప్పుడు ఈనాడు బుక్కులు వచ్చేది, వస్తే అలా రెసిపీ చదివినది, చదివి అట్లనే సేమ్ చేస్తే చేసేసరికి మొత్తం తీయగా అస్సలు బాగాలేదు. అది ఆనియన్ చేస్తున్నాను, ఇంకా బ్రౌన్ కలర్ రాలేదు, గోల్డెన్ కలర్లో మళ్ళీ మారుతాయి చూసుకో. గాయ్స్ మా ఒంటిలు కొంచెం చిన్నగా ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వీడియోకి. అన్నీ పట్టాయి కాబట్టి కాఫీ ఎంచుకుంటాను. అది ఊతానే అటు ఇటు మంచిగా పెట్టు. ఇప్పుడు ఆ మీల్నే ఆనియన్స్ ఏం చేస్తాయి మళ్ళీ ఇట్లనే సేమ్ వేయించాలి. వాటి మీద వేయించి ఈ ఆయిల్ చాలా పోసుకొని అది మళ్ళా పక్కకు పెట్టి వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. అందుకే 2 times వేయించుతాను. ఈ ఆయిల్ను మళ్ళీ బిర్యానీలకు వాడతాను నేను. వేగిపోయినాయి, తీసేయండి. ఈ కలర్లో వస్తే చాలు. కానీ ఎంతైనా మనం రెస్టారెంట్ తిన్న బిర్యానీ స్టైల్ వేరు, కానీ మా అమ్మ చేసిన బిర్యానీ స్టైల్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్. రెస్టారెంట్లో ఎప్పుడు తిన్నా కానీ అంటే కొద్దిగా తినగానే ఇక చాలరా బాబు హెవీ అయిపోయింది మసాలా అది ఇదని కొంచెం అలా అనిపించేది. కానీ ఇంట్లో చేసిన మా మమ్మీ మాత్రం బిర్యానీ ఇక నువ్వు పొట్ట పగలేంత తినొచ్చు. ఇక అంటే అలా అని రెస్టారెంట్ స్టైల్ కూడా బాగుండని లేదు. బట్ ఇక్కడ మా మమ్మీ చేసే స్టైల్ మాత్రం కంప్లీట్గా డిఫరెంట్ ఉంటుంది. అంటే సేమ్ రెస్టారెంట్ ఫీలే కానీ ఆ టేస్ట్ అనేది మాత్రం అంటే హోమ్ మేడ్ స్టైల్లో మనకి చాలా నీట్గా క్లియర్గా కనిపిస్తుంది. ఇక తెల్లారే చెప్పా ఇట్లా వీడియో కావాలి, నువ్వు ఏమాత్రం లేట్ చేయకుండా నాకైతే బిర్యానీ చేసి పెట్టాలి అని చెప్పా. ఇక అన్ని ఇంగ్రీడియంట్స్ అవన్నీ తెచ్చేసరికి మస్తు టైం పట్టింది. ఇక లేట్ అయ్యేసరికి ఆల్మోస్ట్ ఇప్పుడు 11 అవుతుంది. 11-11:30 వరకు ఇక స్టార్ట్ చేస్తాం ప్రిపరేషన్. సో అలా మేము కంప్లీట్గా ఈ టాస్క్ ఫినిష్ చేయాలని కంప్లీట్ అయితే అనుకున్నాం. నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్నర సాల్ట్, మసాలా 2 స్పూన్లు. మనం ఇది బయట వేసిందా మనం చేసుకున్నదా? 2 స్పూన్లు. ఎన్ని స్పూన్లు ధనియాల పొడి? 2 స్పూన్లు. ఓకే, అల్లం
2 స్పూన్ల అల్లం, ఇది 2 స్పూన్లు ఉంటుంది నేను వేసుకున్నా. వేసేయి మొత్తం వేసేయి. గుప్పెడు కొత్తిమీర, ఇవి ఇప్పుడు మనం ఇంత ముందు వేయించుకున్న ఆనియన్స్, ఇవి కొద్దిగా ఎందుకంటే పైన మనం డెకరేషన్ కోసం. ముందు ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంది కదా, అది ఇందులో పోసుకోవాలి కొద్దిగా. ఇప్పుడు ఒక 300 గ్రాముల పెరుగు వేసుకోవాలి. మంచిగా కలపాలి, ఇది ముక్కకు పట్టేటట్టు. కానీ బిర్యానీలో మాత్రం ద పవర్ఫుల్ వెపన్ అంటే మ్యారినేట్ చేయడమే. నువ్వు ఎంత పర్ఫెక్ట్గా మ్యారినేట్ చేస్తే బిర్యానీ కూడా అంత సక్సెస్ఫుల్గా నీకు ఆ రెసిపీ, ఆ టేస్ట్ అనేది కంప్లీట్గా నీకు తగులుతుంది. మనమైతే ఎప్పుడు విడియే తెచ్చుకుంటాం, అది ఎప్పుడు ట్రై చేయలేదు, బాగానే ఉంటుంది. వీళ్ళకు స్టార్ ఫ్లవర్, అరటి మొగ్గ, లవంగం, కొంచెం చెక్క, సాజీరా, యాలకులు ఇట్లా వాటర్లో వేస్తారు. కొద్దిగా ఆయిల్, సాల్ట్, తగినంత సాల్ట్, బాగా మసులుతాయి. ఇప్పుడు రైస్ వేద్దాం. ఇక 80% ఉడకాలి. వెనక తీసినాము. ఇక లాస్ట్కి బిర్యానీకి కావాల్సిన అన్నీ కంప్లీట్గా ప్యాక్ చేసి పెట్టినాం. ఇక ఒక 1/2 అవర్ వరకు లో ఫ్లేమ్లో మొత్తం అన్నీ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. అండ్ 1/2 అవర్ తర్వాత లాస్ట్కి ఒక 1 అవర్ తర్వాత, అంటే స్టార్ట్ చేసిన 1 అవర్ తర్వాత ఫైనల్గా బిర్యానీ అనేది కంప్లీట్ కుక్ అయిపోయింది. నేను ముందే చెప్పాగా, అంటే మ్యారినేట్ ఇక్కడ ఎంత ఇంపార్టెంటో, ఆ మ్యారినేషన్ వల్లనే ఇక్కడ పీసెస్కి కానీ ఇంకా గ్రేవీ ఆ ఫ్లేవర్ చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇక మా మమ్మీ ఎలాగో స్పెషలిస్ట్ అయిపోయింది బిర్యానీ చేయడంలో, దానికి మాత్రం నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ.